శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 3, 4 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 5, 6, 7 శ్లోకాలు వివరించుకుందాము. కోట్లాది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అట్లా ప్రయత్నించిన వారిలో కూడా ఎవడో ఒకడు మాత్రమే పరమాత్మ యొక్క తత్వమును, యథార్థ స్వరూపమును తెలుసుకుంటున్నాడు అని 3వ శ్లోకంలో చెప్పారు. పరమాత్మ యొక్క అసలు తత్వం గురించి చెప్పే ముందు తనను కమ్మివేసే మాయాశక్తిని గురించి తెలిపారు. ఈ శక్తికే ప్రకృతి అని మరో పేరు. దీనిలో 8 విభాగాలు ఉన్నాయి. సూక్ష్మ పంచభూతాలు 5, వాటికి కారణమైన అహంకార తత్వము, దానికి కారణమైన మహత్తత్వము, దానికి కారణమైన అవ్యక్త తత్వము అనేవి 3. సో మొత్తం 8 అని చెప్పి 4వ శ్లోకంలో చెప్పారు. 5వ శ్లోకంలో ఇప్పుడు ప్రకృతి గురించి కొనసాగిస్తూ 6, 7 శ్లోకాలలో సమస్త జగత్తుకు తానే కారణము, ఆధారము అని చెప్తున్నారు. ఇప్పుడు 5వ శ్లోకం చదువుకుందాం. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఈ శ్లోకంలో పదవి భజన చూద్దాం. అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. ఇక్కడ మహాబాహో అంటే అర్జునుడిని అలా సంబోధిస్తున్నారు, అంటే గొప్ప బాహులు కలవాడా అని. అపరా ఇయం ఇతః అంటే ఇప్పటిదాకా చెప్పబడిన ప్రకృతి తక్కువ స్థాయిది అయిన అపరా ప్రకృతి. తు దీనికి భిన్నముగా, అతీతంగా అన్యాం ప్రకృతిం నా యొక్క ఇంకొక ప్రకృతి ఉన్నది. విద్ధిమే పరాం అది నా పరా ప్రకృతి, దాన్ని శ్రేష్టమైనదిగా తెలుసుకో. ఇక్కడ పరాం అంటే పరా ప్రకృతి. అపరా అని మొదటి లైన్లో, మొదటి వాక్యంలో ఉన్న అపరా అనేది అపరా ప్రకృతి. సో యయా ఇదం ధార్యతే జగత్, దాని చేత ఈ జడమైన భౌతిక ప్రపంచము ధరింపబడుతున్నది. జీవభూతాం సమస్త జీవరాశులకు ప్రాణధారణ చేస్తున్న ఆత్మశక్తి. ఇప్పుడు దీని తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, ఇప్పటిదాకా చెప్పబడిన ప్రకృతి నా యొక్క అపరా ప్రకృతి. ఇది తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా నా యొక్క ఇంకొక ప్రకృతి ఉంది, అది నా పరా ప్రకృతి. దాని చేత ఈ జడమైన భౌతిక ప్రపంచము ధరింపబడుతున్నది. అదే సమస్త జీవరాశులకు ప్రాణధారణ చేస్తున్న జీవశక్తి లేక ఆత్మశక్తి. ఈ శ్లోకంలో భగవానుడు తన యొక్క 2 ప్రకృతులను ఆవిష్కరిస్తున్నారు. ఈ 2 ప్రకృతుల గురించి అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ తత్వము, స్వభావము బాగా అర్థమవుతాయి. ఈ అపరా ప్రకృతి ఆల్రెడీ 4వ శ్లోకంలోనే మొదలు పెట్టారు. ప్రకృతి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. అది ఒకటి మూల కారణము, రెండవది మూల స్వరూపము. అపరా ప్రకృతి మూల కారణమైన ప్రకృతి, పరా ప్రకృతి మూల స్వరూపమైనది. సో కారణము అంటే కారణం కంటే స్వరూపము గొప్పది గనక పరమాత్మ యొక్క అపరా ప్రకృతి తక్కువ స్థాయిగా చెప్పబడుతున్నది. జీవ ప్రకృతి లేక పరా ప్రకృతి ఎక్కువ స్థాయిగా చెప్పబడుతున్నది. 4వ శ్లోకంలో చెప్పిన అష్టవిధ ప్రకృతి అపరా ప్రకృతి అని చెప్తున్నారు. ఇది కారణ ప్రకృతి. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఇది పరమాత్మ యొక్క అవ్యక్తమైన మాయాశక్తి నుండి ఏర్పడుతుంది. సృష్టి మొత్తం ఈ ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే అష్టవిధి ప్రకృతి వల్లనే జీవులకు స్థూల శరీర ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. అంటే మనం చూసే ఈ స్థూల ప్రకృతి అంతా కూడా అపరా ప్రకృతి. మనం కిందటి భాగంలో చెప్పుకున్నట్టు ఈ 8 విభాగాలు నిజానికి 24 తత్వాలుగా తెలుస్తున్నాయి. అవి ఆత్మకు భిన్నమైన అనాత్మ తత్వాలు అని మనం చెప్పుకున్నాము. సో ఈ అపరా ప్రకృతి మొత్తము
ఈ 24 తత్వాలతో కూడి ఉన్నది. అది కింద స్థాయి అపరా ప్రకృతి అని చెప్తున్నారు. మరోవైపు జీవుల లోపల ఉన్న ఆత్మశక్తి లేక జీవశక్తి పైన స్థాయి ప్రకృతి. దీనివల్ల సమస్త జీవరాశులు ఉనికి ఆధారపడి ఉన్నది. ఇప్పుడు అపరా ప్రకృతి స్థూలమైందని మనం చెప్పుకున్నాం. అది జడమైనది కూడా. ఎందుకంటే అందులోని 24 అనాత్మ తత్వాలకు కూడా స్వయంగా చైతన్యము అనేది లేదు. పరా ప్రకృతిని చేతన ప్రకృతి అని అంటారు. పరమాత్మ యొక్క ఆత్మశక్తి జడ ప్రకృతికి చైతన్యము కల్పిస్తుంది. అపరా ప్రకృతి వ్యక్తమయ్యే ప్రకృతి, పరా ప్రకృతి అవ్యక్తంగా ఉండి ఈ జడ ప్రకృతిని చైతన్యవంతంగా చేస్తుంది. ఈ విధంగా భగవానుడు తన యొక్క మాయాశక్తి 2 ప్రకృతులుగా ఉందని చెప్తున్నారు. తన యొక్క జడ ప్రకృతి విస్తరించి ఉంటుంది, కానీ పరమాత్మ యొక్క జీవశక్తి లేనిదే జడ ప్రకృతికి చలనం గాని క్రమబద్ధ స్థితి గాని ఉండదు. అంటే పరమాత్మ యొక్క చైతన్యముతోనే సమస్త ప్రపంచము నడుస్తోంది. అవ్యక్తము నుండి వ్యక్తమైన సృష్టి యొక్క ప్రతి అణువులోనూ పరమాత్మ యొక్క ఆత్మశక్తి దాగి ఉంది. ఆ ఆత్మశక్తే సమస్త ప్రపంచాన్ని ధరిస్తోంది. కనుక భగవానుడు జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని చెప్తున్నారు. అంటే ఈ సమస్త జీవభూతం అంటే సమస్త ప్రకృతి కూడా, సమస్త ప్రపంచము కూడా పరమాత్మ యొక్క ఆత్మశక్తి పైన ఆధారపడి ఉంది. అది లేకపోతే, ఆ ఆత్మశక్తి కనుక లేకపోతే ఈ ప్రకృతి అంతా కూడా జడంగానే ఉండిపోతుంది. అందుకని జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఆ ఆత్మశక్తి ఈ సమస్త జగత్తును కూడా మోస్తోంది, భరిస్తోంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు 6-7వ శ్లోకాలలో పరమాత్మే ఈ జగత్తు అంతటికి కారణము, ఆధారము అని చెప్తున్నారు. ముందు 6వ శ్లోకం చదువుకుందాం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాం. ఏతత్ యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. ఇప్పుడు ఇక్కడ ఏతత్ యోనీని అంటే ఈ 2 ప్రకృతుల నుండే ఉత్పన్నమవుతున్నాయి. ఏంటి? భూతాని సర్వాణి, సమస్త ప్రాణులు ఈ 2 ప్రకృతుల నుండే ఉత్పన్నమవుతున్నాయి అని ఏతత్ యోనీని భూతాని సర్వాణి అనే పదాలతో చెప్తున్నారు. ఇప్పుడు ఇతి ఉపధారయ అంటే అని తెలుసుకో. అహం కృత్స్నస్య జగతః నేను సమస్త జగత్తుకు ప్రభవః పుట్టుక స్థానము, తథా ప్రళయః విలీన స్థానము కూడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే ఉత్పన్నమవుతున్నాయని తెలుసుకో. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పన్న స్థానము, మరియు నాలోనే ఈ జగత్తు అంతా లయమైపోతుంది. ఈ సమస్త జగత్తునకు నేనే మూల కారణము అని చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు ఈ ప్రపంచంలో స్థావర జంగములు అంటే చరాచర ప్రాణులన్నింటినీ భూతాలు అనే పదంతో చెప్తున్నారు. అంటే కేవలం జీవించి ఉన్న అంటే కదిలేవే కాకుండా కదలని వస్తువులు లాంటి చెట్లు, కొండలు ఇట్లాంటివి కూడా అచరాలు, అవి కదలలేవు. సో స్థావర జంగమాలు అంటే కదల్లేకుండా ఉన్నవి, అట్లాగే కదిలే ప్రాణులు, జీవులు అన్నీ కూడా ఇక్కడ ఈ జగత్తు అనంగానే మొత్తం అవన్నీ వస్తున్నాయి ఇందులో. ఈ అపరా ప్రకృతి గురించి ఏదైతే ఉందో, మనం అవ్యక్తం నుంచి వ్యక్తమైనప్పుడు అన్ని జీవులు అందులో వస్తున్నాయి. జీవులు అలాగే కదలని వస్తువులు, చర అచర 2 కూడా అందులో కలిసే ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ జగత్తు అన్నామో ఈ రెండిటి గురించి చెప్తున్నామని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో అన్ని స్థావర జంగమాలు లేకపోతే చరాచర ప్రాణులన్నిటినీ కూడా
భూతాలు అనే పదంతో చెప్తున్నారు. సమస్త ప్రాణుల ఉత్పత్తి, స్థితి, వృద్ధులు ఈ అపర అంటే జడ ప్రకృతి, పర అంటే చేతన ప్రకృతి సంయోగం వల్ల జరుగుతున్నాయి. అంటే అపరా ప్రకృతి ఉంది, పరా ప్రకృతి చైతన్యాన్ని ఇస్తోంది. అపరా ప్రకృతి ఏమో ఆ సృష్టి క్రమం అంతా మనం చెప్పుకున్నాం. అపరా ప్రకృతి అంటే ఆ సృష్టి క్రమం, అంటే అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్న ఆ క్రమము. దానికి చైతన్యం ఇచ్చేది పరాప్రకృతి, అది పరమాత్మ యొక్క ఆత్మశక్తి. సో ఈ రెండిటి సంయోగం వల్ల ఈ జగత్తంతా కూడా ఉత్పత్తి అయ్యి వృద్ధి చెందుతోంది. ఉత్పత్తి అవడము అపరా ప్రకృతిలో జరుగుతోంది, అంటే మనకి కనిపిస్తోంది ఆ సృష్టి క్రమం అంతా. అది వృద్ధి చెందడము, అట్లాగే మళ్ళీ విలీనం అవ్వడము, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క చైతన్యం వల్ల జరుగుతున్నాయి. సో ఈ రెండు సంయోగాలు జరుగుతున్నాయి, అపరా ప్రకృతి, పరాప్రకృతి. అంటే జడ చేతన ప్రకృతుల సంయోగం వల్ల ఈ ప్రపంచమంతా కూడా ఉత్పన్నమయ్యి వృద్ధి చెంది లేకపోతే స్థితిగా ఉంటూ అట్లాగే మళ్ళీ విలీనం అయిపోతుంది పరమాత్మలో. సో ఇవన్నీ కూడా ఈ చరాచరణ ఇవి రెండు కూడా ఈ రెండు ప్రకృతుల సంయోగం వల్ల జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇంకా జగత్తు అంటే జడ చేతన విశ్వము, మనం ముందే చెప్పుకున్నాము. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయములు భగవంతుని వల్ల ఏర్పడుతున్నాయి. కనుక ఈ విశ్వము అంతటికి భగవంతుడే కారణము, ఆధారము అని చెప్తున్నారు. ఈ జగత్తు అంతా భగవంతుడి యొక్క మాయా ప్రకృతి, అంటే లేకపోతే అపరా ప్రకృతి వల్ల ఏర్పడుతోంది. గనుక భగవంతుడు దీనికి ఉపాదాన కారణము అని చెప్తారు. కానీ భగవంతుడి యొక్క ఆత్మశక్తి లేక చైతన్యము వల్ల జగత్తు వ్యక్తమయ్యి నడుస్తోంది గనుక భగవంతుడు దీనికి నిమిత్త కారణము. ఈ జగత్తు అంతా మళ్ళీ భగవంతులోనే విలీనమైపోతోంది గనుక భగవంతుడు దీనికి ప్రళయ కారణం కూడా అని చెప్తున్నారు. అంటే ఇది అర్థం అవ్వాలంటే మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మట్టి కుండ మనం గనక అనుకుంటే మట్టి నుండి కుండ ఏర్పడుతుంది. సో మట్టి ఆ కుండకి ఉపాదాన కారణము, అంటే దానికి మనం ఇంగ్లీష్ లో మెటీరియల్ కాజ్ అంటాం. అంటే ఆ మట్టి ఉంది కనుక మనము దాని నుంచి కుండ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ మట్టి ఒకటి ఉంటే సరిపోదు, దానికి ఎవరైనా తయారు చేసే వాళ్ళు కావాలి. సో ఒక కుండ తయారు చేసే ఒక వ్యక్తి ఆ మట్టితో గనక కుండని తయారు చేస్తే అతను ఆ కుండకి నిమిత్త కారణం అవుతున్నాడు, అంటే ఎఫిషియంట్ కాస్ట్. సో ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ఉంది, ఎఫిషియంట్ కాస్ట్ ఉంది. రెండు కాసెస్ వల్ల ఒక వస్తువు తయారవుతోంది. అట్లాగే ఈ జగత్తు కూడా అవ్యక్తమైన అంటే ఆ మాయా శక్తి వలన ఈ సృష్టి అంతా ఏర్పడుతోంది. అందుకని భగవంతుడు, అది భగవంతుడి మాయాశక్తి కాబట్టి భగవంతుడే ఈ సృష్టికి ఉపాదాన కారణం, అంటే ఆయన ఈజ్ ద మెటీరియల్ కాజ్. అది మనకి వ్యక్తం అవుతోంది కదా, ఒక వస్తువులాగా వ్యక్తం అవుతోంది కాబట్టి ఈ సృష్టి మొత్తము ఆయన మెటీరియల్ కాజ్. కానీ ఆయన చైతన్యము దానికి ఆ ప్రాణశక్తి, ఆ జీవశక్తి అంతా ఈ సృష్టికి ఇచ్చి దాన్ని నడిపిస్తోంది కాబట్టి దానికి ఆయన ఎఫిషియంట్ కాజ్ అయ్యారు. సో నిమిత్త కారణం అన్నమాట. సో భగవంతుడే ఈ సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము, అంటే రెండు, మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియంట్ కాజ్. అది చెప్తున్నారు ఇక్కడ. కుండ ఒకవేళ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మట్టే మిగులుతుంది, అంటే మట్టిలోకి కుండ కలిసిపోయింది. అట్లాగే ఈ ప్రపంచం కూడా ప్రళయం సమయంలో పరమాత్మలోనే కలిసిపోతుంది. సో అప్పుడు దాన్ని ప్రళయ కారణం అని కూడా అంటాము. సో మట్టి కుండకి ఎట్లా అయితే నిమిత్త కారణం, ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ప్రళయ కారణము అవుతోందో, మళ్ళీ మట్టిగానే ఉంది, మట్టిలో ఎటువంటి మార్పు లేదు. కుండ అవ్వడము, ఆ కుండగా ఉండడము, లేకపోతే మళ్ళీ కుండ పగిలిపోయి మట్టి అవ్వడం, వీటన్నిటిలో కూడా మట్టిగానే ఉంది కాబట్టి మట్టిలో ఎటువంటి మార్పు లేదు. అందుకని ఇదే మనం ఇప్పుడు ఈ జగత్తు అంతటికి మనం ఇదే అన్వయించుకుంటే గనక ఈ ఉదాహరణ. సో ఇప్పుడు ఈ జగత్తు అంతటికి భగవంతుడు అంటే పరమాత్మ ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ప్రళయ కారణము కూడా. అందుకే ఆయన నేను ఈ జగత్తంతటికి నేనే మూల కారణము అని చెప్తున్నారు.
అంటే సృష్టి జరగడానికి, వృద్ధి చెందడానికి, మళ్ళీ ప్రళయం అయిపోవడానికి అన్నిటికీ కూడా ఆయన వల్లే జరుగుతున్నాయి, ఆయనే కారణము, నేనే కారణము అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 కారణాలు వల్ల ఆయన మూల కారణం అయ్యారు. ఇప్పుడు అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకా 7వ శ్లోకంలో తనకు మించిన కారణం ఇంకేదీ లేదని చెప్తున్నారు. ఈ ఇక్కడ మొత్తం మీద అంటే ఈ సృష్టిలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడైనా కూడా ఇంక తనకు మించిన కారణం ఏదీ లేదు. అట్లాగే తనకు ఈ పరమాత్మ ఈ జగత్తు అంతటిలో ఏ విధంగా వ్యాపించి ఉన్నాడో, అంటే ఏ విధంగా ఆధారమై ఉన్నాడో చెప్తున్నారు. ఇప్పుడు 6వ శ్లోకంలో ఆయన మూల కారణము అని చెప్పారు. ఇప్పుడు 7వ శ్లోకంలో ఆయనే ఈ సృష్టికంతటికి ఆధారము అని చెప్తున్నారు. అది మనం 7వ శ్లోకం ఒకసారి చదువుకుందాము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాము. మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. ఈ శ్లోకంలో మత్తః పరతరం న అన్యత్ అంటున్నారు. అంటే నాకంటే మరింత శ్రేష్టమైన కారణము మరొకటి. ఇక్కడ నా అంటే పరమాత్మ, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి నాకంటే మరింత శ్రేష్టమైన కారణము మరొకటి. నా అన్యత్, మత్తః అంటే నాకంటే, పరతరం, పరము అంటే ఎక్కువ, నాకన్నా ఎక్కువైనది, నా అన్యత్ ఇంకోటి లేదు. కించిత్ అస్తి ధనంజయ, ఏదీ లేదు అర్జున. మయి సర్వం ఇదం ప్రోతం, సమస్తమైన ఈ జగత్తు పరమాత్మ యందు కూర్చబడి ఉన్నది. అంటే నా యందు కూర్చబడి ఉన్నది. మయి అంటే నా, సర్వం ఇదం ప్రోతం, సమస్త జగత్తు నా యందు కూర్చబడి ఉన్నది. ఎట్లా? సూత్రే మణిగణాః ఇవ. దారముకి ఎట్లయితే మణులన్నీ కూడా గుచ్చి మనం ఒక గొలుసుగా తయారు చేస్తామో ఆ విధంగా ఈ జగత్తంతా కూడా నా యందు కూర్చబడి ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము. ఓ అర్జున, నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు. ఎట్లా అయితే దండలోని పూసలు దారమునందు కూర్చబడి ఉంటాయో, ఈ జగత్తులోని సమస్త జీవులు, వస్తువులు నా యందు కూర్చబడి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే నేనే వీటికి ఆధారము. ఇప్పుడు ఎట్లయితే ఒక దండకి దారము ఆధారం అవుతుందో అట్లా ఈ జగత్తుకి నేను ఆధారం అని ఈ ఉపమానం ద్వారా చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఈ జగత్తులోని సమస్త జడ చేతన ప్రపంచానికి తానే మూల కారణం అని చెప్పారు. ఈ జగత్తు అంతా పరమాత్మ నుంచే ఉత్పన్నమయ్యి పరమాత్మ చైతన్యం వల్ల వృద్ధి చెంది మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతుంది. కాబట్టి పరమాత్మే ఈ సమస్త జగత్తుకి ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ప్రళయ కారణము అని చెప్పారు. ఈ విషయాన్నే ఈ శ్లోకము మొదటి వాక్యంలో సమస్త సృష్టికి తానే పరమ కారణమని మళ్ళీ నొక్కి చెప్తున్నారు. ఇంకా పరమ కారణం అన్నప్పుడు ఇంకోటి ఉండదు, ఆయన్ని మించింది లేదు. సో ఈ జగత్తుకి తనను మించిన కారణము మరొకటి లేదు అని చెప్తున్నారు. పరమ కారణం అన్నప్పుడు ఇంకా మరొక దాని గురించి మాట్లాడే ప్రశ్నే లేదు కదా. పరమ అన్నప్పుడు హైయెస్ట్. ఇంకా సో నేనే పరమ కారణాన్ని అని ముందు శ్లోకంలో చెప్పారు. అది మళ్ళీ ఇక్కడ ఇంకోసారి నొక్కి మళ్ళీ చెప్తున్నారు. నేనే ఈ జగత్తంతటికి కారణము, మరొక కారణమే లేదు. నా వల్లే సృష్టి మొదలైంది, వృద్ధి చెందుతోంది, మళ్ళీ నాలోనే కలిసిపోతుంది. సో ఇది ఒక సైకిల్ నడుస్తూనే ఉంటుంది అది చెప్తున్నారు. సో సమస్త జగత్తు అంటే జగత్తుకి తనే కారణమని, ఆధారమని చెప్తున్నారు. ఇప్పుడు విడివిడి రకాలుగా మనకి కనిపిస్తోంది ఈ సృష్టి అంతా కూడా. ఈ సృష్టిలో చూస్తే మనకి జీవులు ఉన్నారు, అలాగే చెట్లు, జీవులు అంటే మనుషులు, పక్షులు, పశువులు, అట్లాగే బోల్డ్ క్రిమి కీటకాలు, బోల్డ్ రకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళీ చూస్తే భూమి మీద ఉండే జీవులు, నీళ్ళల్లో ఉండే జీవులు, ఆకాశంలో ఉండే జీవులు, అలా బోల్డ్ రకాలైన జీవులు ఉన్నాయి. జీవులు కాకుండా మనకి కొండలు,
అట్లాగే చెట్లు, భూమి, ఈ పంచభూతాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే సృష్టి అనంగానే ఒక రకంగా లేకుండా నానా రకాలుగా కనిపిస్తోంది. జలపాతాలున్నాయి, సముద్రాలున్నాయి, నదులున్నాయి, అట్లాగే చిన్న చిన్న కాలువలున్నాయి, మట్టి ఉంది. ఎన్నున్నాయి మనకి ప్రపంచంలో, కొండలున్నాయి. ఇన్ని నేచర్ అనంగానే మనకి ఇన్ని గుర్తొస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి రకరకాలుగా కనిపిస్తోంది ప్రపంచము. సో ఈ రకరకాలుగా కనిపించే ఈ చరాచర ప్రపంచంలో ఏముంది అంటే సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యము ఉంది. ఈ చరాచర సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క అపరా ప్రకృతి అని మనం చెప్పుకున్నాం. అంటే అది జడమైంది, దానికంటూ అది వచ్చింది, దానికంటూ ఒక సస్టెనెన్స్ లేదు, అది జడమైంది. ఎప్పుడైతే పరమాత్మ యొక్క చైతన్యము దానికి యాడ్ అయిందో అప్పుడు అది మేనిఫెస్ట్ అయ్యింది. మేనిఫెస్ట్ అయ్యి అది మనకి వ్యక్తమైంది, కనిపిస్తోంది. అందుకని పరమాత్మ ఈ చైతన్యం ఏదైతే ఉందో అది ఈ సమస్త రకరకాలుగా మనకి విభిన్నంగా కనిపించే ఈ ప్రపంచంలో సమంగా అన్నిట్లో వ్యాపించి ఉంది. సో సమంగా వ్యాపించి ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా మనకి వ్యక్తం అవుతోంది, అంటే మనం చూడగలుగుతున్నాం. కాకపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక జీవులలోనే పరమాత్మ చైతన్యం ఉంది అనుకుంటాము. కాదు, జీవులు కాని జడమైన పదార్థాలలో కూడా పరమాత్మ చైతన్యం ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఒక పేపర్, ఆ పేపర్ మనకు కనిపిస్తోంది అంటే ఎందుకు కనిపిస్తోంది, అందులో ఉన్న ఆ పరమాత్మ చైతన్యం అందులో ఉంది, మనకు కనిపిస్తోంది, అది మనలోనూ ఉంది, అది మనకు కనిపిస్తోంది. అట్లాగే కొండలో ఉంది, ఒక మట్టిలో ఉంది, ఒక గాలిలో ఉంది, ప్రతి చోట ప్రతిది ఏదైనా మనకి కనిపిస్తోంది అంటే అది కేవలం పరమాత్మ చైతన్యం వల్ల. సో ఒక్క జీవించి ఉన్న జీవులలోనే పరమాత్మ చైతన్యం ఉంది అని అనుకోకూడదు. ప్రతి వస్తువులో కూడా ఆ పరమాత్మ యొక్క ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఏదైతే ఉందో అది అన్నిట్లో ఉంది. అది ఉండడం వల్లే అది వ్యక్తం అవుతోంది, సో మనకు కనిపిస్తోంది. కాకపోతే జీవులలో మనస్సు అనే పదార్థం ఒకటి ఉంటుంది కాబట్టి అది దాన్ని ఏ రకంగా గ్రహిస్తుంది అన్నది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ నిజానికి అన్నిట్లో పరమాత్మ చైతన్యం ఉంది. ఇప్పుడు మనము మనుషులకి మైండ్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళన్నిటినీ గ్రహిస్తారు, అన్నిటినీ అర్థం చేసుకుంటారు, అన్నిటిని అనలైజ్ చేయగలుగుతారు. కానీ మనకన్నా కొంచెం తక్కువ జాతి కుక్కలు ఉన్నాయనుకోండి, కుక్కలకి మైండ్ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది, అవి కొన్ని వస్తువుల్ని అవి గ్రహించగలవు. అలాగే పక్షులు ఉంటే కొన్నిటిని గ్రహించగలవు. ఇవి గ్రహించే శక్తి, గ్రహణ శక్తి అనేది వాటికి మనస్సు వల్ల వస్తుంది. కానీ మామూలుగా ఏ మనస్సు లేని పదార్థాలకు కూడా అదే పరమాత్మ చైతన్యం ఉంది, వాటికి మనస్సు లేదు కాబట్టి వాటికి గ్రహణ శక్తి ఉండదు, కానీ అవి వ్యక్తం అవుతున్నాయి. సో ఇదొక్క డిఫరెన్స్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇదేంటి పరమాత్మ చైతన్యము నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా ఉంటుందా అంటే, ఎస్ ఉంటుంది, అది ఉంది కాబట్టే మనకు అది వ్యక్తం అవుతోంది. సో పరమాత్మ చైతన్యం లేకపోతే అది జడంగానే ఉంటుంది, దాంట్లో గ్రహణ శక్తి అనేది ఉండదు, కనిపించదు. గ్రహణ శక్తి హయ్యర్ లెవెల్ మనుషులకి, కొంచెం హయ్యర్ లెవెల్ పశువులకి వాళ్ళకి ఉంటుంది. కానీ ముందు వ్యక్తమయ్యే శక్తి రావాలి కదా, అది పరమాత్మ చైతన్యం వల్లే వస్తోంది. అందుకే అపరా ప్రకృతి పరా ప్రకృతి రెండు చెప్పారు. అపరా ప్రకృతి వల్ల సృష్టి వస్తోంది కానీ అది జడమైనది. దానికి ఎప్పుడైతే ఈ పరా ప్రకృతి అంటే ఆయన చైతన్యం యాడ్ అయిందో అప్పుడు అది వ్యక్తమయ్యి మొత్తం మనకి వృద్ధి చెందుతోంది. వ్యక్తం అవడమే కాదు, వృద్ధి కూడా చెందుతోంది. ఎందుకు? రిప్రొడక్షన్, ఆ సైకిల్ నడుస్తుంది కాబట్టి ఈ బర్త్ తర్వాత గ్రోత్ మళ్ళీ డెత్ ఇదంతా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఈ సృష్టి అవడం, వృద్ధి చెందడం, మళ్ళీ ప్రళయంలో కలిసిపోవడం, ఇదంతా కూడా ఆ చైతన్యం వల్ల జరుగుతోంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ చైతన్యమే ఈ మొత్తం ప్రపంచంలో వ్యాపించి ఉంది. సో ఆ చైతన్యం మనకు కనపడదు, వస్తువులు జీవులు మాత్రమే కనిపిస్తాయి కానీ చైతన్యం మనకు కనపడదు. అందుకని కానీ లేదని చెప్పలేము. సో ఆ చైతన్యమే జడమైన అపరా ప్రకృతిని చేతనవంతంగా చేస్తోంది, నడిపిస్తోంది. అదే లేకపోతే సృష్టి జడంగానే ఉండిపోతుంది, మనం ఇందాక చెప్పుకున్నట్టు. అందుకే పరమాత్మ చైతన్యం ఈ సమస్త జగత్తుకు ఆధారం. అది సృష్టి అయ్యి నడిచి నడవడానికి, స్థితిగా ఉండడానికి అన్నిటికీ కూడా ఆయన చైతన్యమే కారణం. ఆయన చైతన్యము అంటే ఆయనే.
సో పరమాత్మ అనేది ఆయనకంటూ ఈ గుణగణాలు లేవు కాబట్టి, రూపం గుణం లేదు కాబట్టి ఆయన చైతన్యమే. ఆ సచ్చిత్ ఆనందం, అదే ఆ చైతన్యమే మనం పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యమే, పరమాత్మ అన్న చైతన్యం అన్న ఒకటే ఇంకా. సో ఈ చైతన్యము సమస్త జగత్తుకు ఆధారము, అంటే పరమాత్మే ఈ జగత్తుకు ఆధారము. ఈ విషయము అర్థం కావడానికి భగవానుడు ఒక అందమైన ఉపమానం చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏంటంటే, ఒక మణుల హారంలో అన్ని మణులు దారాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. ఆ దారమే గనక లేకపోతే మనం ఆ దండ చేయలేము. సో మణులు నిలవడానికి అక్కడక్కడ ముడులు వేస్తారు. సో ముడుల మధ్యలో దారము వ్యాపించి ఉంది. మన కంటికి దారం కనపడదు. ఈ పైన ఉన్న మణులు ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ దారం లేకుండా మణుల దండే లేదు. సో ఈ ఉపమానాన్ని మనం ప్రపంచానికి, పరమాత్మకి అన్వయించుకుంటే, ఈ ప్రపంచంలో అనేక రకాలుగా విభిన్నంగా కనిపించే జీవులు, వస్తువులు అన్నీ కూడా మణులు అనుకుంటే, ఇవన్నీ పరమాత్మ చైతన్యము అనే దారముతో ముడిపడి ఉన్నాయి. కానీ పరమాత్మ చైతన్యము అవ్యక్తం, అది కనపడదు మనకి. దండలో దారం కూడా మనం ఒక రెండు పూసలు పక్కకు జరిపితే దారం కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈ దండ దానికి ఆధారంగా ఉందని. కానీ మనకి ఇక్కడ పరమాత్మ చైతన్యం మనకు కనపడదు, అది అవ్యక్తము. సో పరమాత్మ శక్తి ఈ జగత్తులో ప్రతి అణువులోనూ ఉంది. దాన్ని కూడా క్రమబద్ధంగా నడిపిస్తోంది. సో మణుల హారంలో దారంలాగా పరమాత్మ సమస్త జగత్తును పట్టుకుని దానికి ఆధారంగా ఉన్నారు. ఆ విషయం అర్థం కావడానికి మణుల హారం ఉదాహరణ ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి దారం కనిపిస్తుంది రెండు పూసలు జరిపితే, కానీ పరమాత్మ చైతన్యం మనకి కనపడదు. కానీ అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఇప్పుడు ఒక జీవి బతికి ఉన్నాడు, ఒక జీవి నడుస్తున్నాడు, లేస్తున్నాడు, తిరుగుతున్నాడు అంటే ఆ పరమాత్మ చైతన్యం వల్లే. లేదు ఆ చైతన్యం వెళ్ళిపోయిన రోజున ఆ జీవిని ఒక అంటే మరణించిన వాళ్ళలాగా మనం పరిగణిస్తాము. సో అట్లాగా జీవ చైతన్యం అనేది, పరమాత్మ చైతన్యం అనేది మనకి డైరెక్ట్ గా కనపడదు. మనం అదే ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకని కానీ ఆధారంగా ఉంది అన్న ఆ సెన్స్ తో మనం ఉండాలి. పరమాత్మే మొత్తం జగత్తుకి ఆధారంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జగత్తుకు పరమాత్మే కారణము, ఆధారము గనుక ఈ సమస్త జగత్తు పరమాత్మ స్వరూపము అవుతోంది. అంటే మనకి పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఈ జగత్తును చూస్తే మనకు అది అర్థమైపోవాలి. ఆయన యొక్క అపరాప్రకృతి, పరాప్రకృతి అర్థమైతే పరమాత్మ తత్వం బాగా అర్థమైపోతుంది మనకి. అది అర్థం అవ్వడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ముందు ప్రకృతుల గురించి చెప్పి అప్పుడు ఆయన స్వరూపాన్ని చెప్పారు. పరమాత్మ అంటే ముందు ప్రకృతులు చెప్పారు, ఆ తర్వాత ఆయనే కారణం అన్నారు, ఆయనే ఆధారం అన్నారు. ఇంక నన్ను మించిన కారణం ఇంకోటి లేదని చెప్తున్నారు. సో పరమాత్మ ఆత్మశక్తిగా సర్వత్రా వ్యాపించి ఉన్నారు. కానీ వ్యక్తమవడు గనుకనే శ్రీకృష్ణ భగవానుడు ముందు పరమాత్మ యొక్క రెండు ప్రకృతులు చెప్పి ఈ జగత్తుకు అంతటికీ తనే కారణము, ఆధారము అని చెప్పారు. సో ఈ 4 శ్లోకాలు కూడా, ఈ 3 శ్లోకాలు కూడా 4 అనుకోండి, 4, 5, 6, 7 ఈ 4 శ్లోకాలలో కూడా పరమాత్మ తన స్వరూపాన్ని ఆవిష్కరించారు. అంటే ముందు తన మాయాశక్తితో ఎట్లా అయితే ఈ ప్రపంచము అవ్యక్తం నుంచి వ్యక్తమవుతోందో, అట్లా వ్యక్తమైన జడ ప్రకృతికి ఆయన చైతన్యం తోడయ్యి అది చేతన ప్రకృతిగా చైతన్యవంతంగా తయారవుతోందో, అది మళ్ళీ సృష్టికి ఈ ప్రపంచం అంతటి యొక్క సృష్టి, అలాగే స్థితి, అలాగే ప్రళయానికి ఆయనే కారణం అవుతున్నాను, నేనే ఆధారము ఈ మొత్తం సృష్టి ఇట్లా నిలవడానికి అని చెప్పి ఈ శ్లోకాన్ని ముగిస్తున్నారు. ఇప్పుడు 8 నుంచి 11వ శ్లోకం వరకు మనకు కనిపించే ప్రతి వస్తువులోనూ సారము తానే అని చెప్పబోతున్నారు. అంటే సార వస్తువు, ప్రతి వస్తువులో కూడా మెయిన్ సారము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరుంది, నీరులో సారము రసము, అది అట్లా అగ్నిలో సారము వేడి. సో ఇట్లా ప్రతి వస్తువుకి, మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి భూతము, అన్నిటికీ కూడా ఒక సార వస్తువు ఉంటుంది. ఆ సారము
నేనే ఆ సార వస్తువు నేనే అని చెప్పి చెప్పబోతున్నారు. అది మనం వచ్చే 8-11 శ్లోకం వరకు చెప్తారు. అవి వచ్చే భాగంలో చదువుకుందాము, తెలుసుకుందాము. ఇప్పుడు చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ వచ్చే భాగంలో ఇంకో 4 శ్లోకాలతో కలుసుకుందాము. ధన్యవాదాలు.